విగృహ్యాసన మాప్యాహు దుర్బలేన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్ణీత దుర్బల. ఈ శ్లోకం నాకైతే అనిపిస్తుంది ప్రత్యేకించి దీన్ని ఎవరు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది అంటే, చదువుకునే రోజుల వరకు బాగుంటుంది, కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళడం అనేటటువంటిది ఒకటి ప్రారంభం అవుతుంది. నా స్వానుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పటికీ చాలా ఉత్సాహంగాను వేడి నిత్తురు ఉరకలు వేస్తూ ఉంటుంది. మంచి యవ్వనంలో కదండి చేరుతారు. అందులో ఎవరో ఉంటారు, సాధారణంగా ఏం చేస్తారంటే, మన అధికారి ఎటువంటి వాడండి, ఈయన ఎలా ఉంటారు, పర్వాలేదా, మంచి అయినేనా అని ముందు ప్రశ్న వస్తుంది ఎక్కడో ఒక చోట వెయ్యగానే. ఏం పర్వాలేదండి, చాలా మంచి అయినా అంటే మనం ఏం చేసినా చెల్లుతుందన్న భావన వస్తుంది. అమ్మో ఇలాంటి వాడు కాదండోయ్, ఒక గంట ఆలస్యంగా వస్తానన్నా అనుమతించడు. ఒకవేళ నిత్తురు కక్కుతూ ఉంటే అలాగే వచ్చి అటెండెన్స్లో టైంకి సంతకం పెట్టాలి తప్ప ఆయన మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఒప్పుకోడు. అంత నియంత అన్నారనుకోండి, ఆయన మీద భేదభావం వస్తుంది. ఇది అక్కడతో ఊరుకోడు, ఇంకా ఉద్యోగంలో చేరి 2 రోజులు అవుతుంది, అధికారికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడడం మొదలెడతాడు. మీరు చెప్పింది నిజమేనండి, నేను లోపలికి వెళ్ళానా, ఏమన్నారో తెలుసా, ఎంత చులకనగా మాట్లాడారో తెలుసా అంటాడు. వీడు లోపలికి చేరేస్తాడు. నిన్నగాక మొన్న చేరాడండి, ఎలా మాట్లాడాడో తెలుసా సార్ అంటాడు. ఇది ఏమవుతుందో తెలుసా అండి, నాకు మరి నా అదృష్టమో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఉద్యోగంలో చేరినటువంటి రోజున నాతో ఒక మహాత్ముడనే నేను అనవలసి ఉంటుంది. నాతో ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు. ఆయన నాకన్నా చాలా సీనియర్ అప్పటికి, ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన అన్నారు, ఏమయ్యా నువ్వు ఇవాళ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పదవీ విరమణ చేసే వరకు గుర్తుపెట్టుకో అన్నారు. ఏమిటి అన్నాను. ఎన్నడూ కూడా నీ అధికారి సమర్థతని నువ్వు విచారణ చెయ్యవద్దు. నీకన్నా నీ అధికారి తెలివి తక్కువవాడే కావచ్చు, కానీ ప్రభుత్వం అతన్ని అందులో కూర్చోబెట్టింది, నువ్వు గౌరవం ఇవ్వవలసి ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకో తప్ప నీ అధికారికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి ఏదో సాధించుకోగలనని అని అనుకోవద్దు. నీ మనశ్శాంతిని కోల్పోతావు. నువ్వు నీ అధికారిని వ్యతిరేకించి మాట్లాడవలసిన రోజు ఎప్పుడైనా వస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో, తోటి వాళ్లతో చెప్పద్దు, నీ అధికారితోనే నువ్వు వ్యతిరేకించి ఇక ఆయన కింద పని చేయకుండా మళ్ళీ వెళ్ళిపోయే ఏర్పాటు చూసుకో. వ్యతిరేకించి అధికారుల దగ్గర ఉండవద్దు. ఎందుకో తెలుసా, ఆయన కాని కోపం పెట్టుకుంటే నీకు చాలా అశాంతి కలుగుతుంది.